14వ అధ్యాయం మూలవాక్యముగా యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయము. చెప్పండి అందరూ, ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయము. ఇంగ్లీష్లో గివ్ మీ ద మౌంటైన్. అడగండి అందరూ, గివ్ మీ ద మౌంటైన్ అనండి అందరూ. కొండ నాకు ఇవ్వయ్యా అనండి అందరూ. చెప్పండి అనండి అందరూ, నా కొండ అయ్యా అనండి, కొండ ఇవ్వయ్యా. అడగండి అందరూ, కొండ దయచేయ్యా నాకు. అడగండి, కొండ కావాలయ్యా నాకు. కొండ కాదు, ఏం కావాలి? ఈరోజు మన అంశము ఒక కొండ. బైబిల్లో ఒక కొండ, హెబ్రోను కొండ. హెబ్రోను కొండ గురించి లోతైన విషయాలు ధ్యానం చేయబోతున్నాం. ప్రార్థన చేసుకుందాం. కాలేబు అడుగుతున్నాడు, ఈ కొండ నాకు దయచేయము. గివ్ మీ ద మౌంటైన్, గివ్ మీ ద మౌంటైన్. కాలేబు యెహోషువతో చెప్తున్న మాట, గివ్ మీ ద మౌంటైన్. నాకు కొండ కావాలి. ఈరోజు మీరు ఏది అడగాలని దేవునికి అడుకొచ్చారు అడగండి, ప్రార్థన చేసుకోండి. ప్రత్యేకంగా గ్రూప్ 2 ఎగ్జామ్స్ రాస్తున్న మీ బిడ్డల కోసం మీ ఇంట్లో ఎంతమంది రాస్తున్నారో అడగండి. కొండ దయచేయమని కాలేబు అడిగాడు కదా, దేవునికి అసాధ్యమైంది ఏమైనా ఉందా? మీరు కూడా అడగండి. మీ బిడ్డల కోసం అడగండి, మీకు ఏది కావాలో అడగండి. దేవుని సన్నిధిలో చక్కగా అడగండి. లార్డ్ గివ్ మీ ద మౌంటైన్. అంతేగాని గివ్ మీ ద అపార్ట్మెంట్ అనమాట. అడగండి, దేవుని అడగండి. గివ్ మీ ద మౌంటైన్ లార్డ్, ఐ వాంట్ మౌంటైన్. కొండ నాకు దయచేయ. కొండ చాలా కష్టం అండి. కొండ ఎక్కటం కూడా చాలా కష్టం. ఎక్కాలి మనం. కొండనే స్వాధీనపరచుకోవాలి. కష్టాలు కూడా నడుస్తూ వచ్చారా? ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ లివింగ్ ఇన్ ద బాండేజ్ ఆఫ్ ట్రబుల్స్. ఎంతమంది మీలో సమస్యలు గుండా, పోరాటాలు గుండా వస్తున్నారు? ఎంతమంది అనారోగ్యంతో వస్తున్నారో, ఎంతమంది ఆర్థిక ఇబ్బందులతో వస్తున్నారో నాకు తెలియదు. కానీ మీరు వచ్చింది ఎక్కడికో తెలుసా? మీరు వచ్చింది జీవము కలిగిన దేవుని సన్నిధికి వచ్చారు. ఎస్, జీవము కలిగిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. అవర్ గాడ్ ఈస్ లివింగ్ గాడ్. సజీవుడైన దేవుడు ఆయన. హృదయాంతరంగాలు ఎరిగినవాడు, హృదయ పరిశోధకుడు ఆయన. ఆయన అన్ని చూస్తున్నాడు, గమనిస్తున్నాడు. నీ హృదయాంతరంగాన్ని ఎరిగినవాడు. అడుగు దేవుని, ప్రభా ఇదిగో ఈ సమస్యతో వచ్చాను, ఈ కష్టంతో వచ్చాను ప్రభా. నేను గడిచిన వారం నుంచి నా ఇంట్లో పోరాటాలు, నెమ్మది లేదు, నిద్ర లేదు. నా బంధువులకు కూడా ఎవరికి బాగలేదు ప్రభా. మా ఇంట్లో వాళ్ళకి ఎవరికి బాగలేదు. దేవా, కాలేబు అడుగుతున్నట్టుగా అడుగుతున్నా, ఈ కొండ నాకు దయచేయి. గివ్ మీ ద మౌంటైన్ లార్డ్. ఈరోజు నా కొండ లాంటి సమస్యలన్నీ కూడా యేసు నామములో పటాపంచలైపోవాలి. ఇదిగో నేను వచ్చింది జీవము కలిగిన నీ సన్నిధికి వచ్చాను. నీ మాట వింటే నేను బ్రతుకుతాను. నాతో మాట్లాడు, ముచ్చటించయ్యా. నన్ను బలపరిచి రాత్రి ఉదయకాలం నాతో మాట్లాడేసి నేను వచ్చిన పరిస్థితులతో మాట్లాడయ్యా. నాకొక సమాధానం దయచేయ్యా. నాకొక సమాధానం దయచే ప్రభా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే
నాకు చాలయ్యా. మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా. అందరూ నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా. నీ దర్శనమే నాకు మరలందమా. నీవు పలికితే నాకు మేలయ్యా. అవునయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా. మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, ప్రేమాస్వరూపి, మీకు స్తోత్రాలయ్యా. ఈ పరిశుద్ధ ఆదివారమున పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేరి ప్రభా, సంఘముగా సమిష్టిగా మిమ్మల్ని స్తుతించి ఆరాధించు ప్రభా, మీరు మాకు ఇచ్చిన అమూల్యమైన అవకాశముకై స్తోత్రం. సంఘముల మధ్య సంచరించు దేవుడో మీరు, ఇదిగో అదే కాలమున కూడి వచ్చిన మా అందరితో దర్శించడానికి సిద్ధంగా ఉన్నారు. మాట్లాడే దేవుడో మీరయ్యా. ఈ వాక్య పరిచర్య ద్వారా మీ ప్రియ కుమారుడిని యేసుక్రీస్తు ప్రభువారు అయిన ఆయనకు మాత్రమే ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపిస్తూ ఈ సన్నిధిలో మమ్మల్ని మేము తగ్గించుకుంటూ కేవలం నిష్ప్రయోజకులమైన దాసులు నప్పుకుంటూ మీకే మహిమ, ఘనత ఆరోపిస్తూ మీరు మాట్లాడండి. జీవము కలిగిన మాటల ద్వారా మమ్మల్ని దర్శించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మౌంటైన్స్, కొండలు కొన్ని ప్రత్యేకమైన విషయాలకు సంతరించుకున్నవే. మీకు తెలుసా, అబ్రహాం కాలంలో ఒక మౌంటైన్ చెప్పండి, మోరియా పర్వతం, మౌంటైన్ ఆఫ్ మొరయా, మోరియా పర్వతం. ఏలియా కాలంలో గుర్తు చేసు, హోరేబు, వెరీ గుడ్, హోరేబు కొండ, హోరేబు, మౌంట్ హోరేబు. ఎలీషా కాలంలో అంటే వారు ఎక్కడ అనుభవాలు పొందారంటే కర్మేలు, కర్మేలు పర్వతం మీద ఎలీషా దేవుని సన్నిధిలో గడిపేవాడు. కర్మేలు పాత నిబంధనలోనే కాదు, క్రొత్త నిబంధనలో కూడా కొండలకు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. యేసు ప్రభువారు ఆయన రాత్రి అంతా ఎక్కడ గడిపాడు చెప్పండి? ఒలీవల కొండ దగ్గర ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఒలీవల కొండ దగ్గర ఆయన కూర్చుని ప్రార్థన చేసేవాడని సువార్తల్లో మనం చూస్తాం కదండి. యేసు ప్రభువారి కాలంలో మోషే సీనాయి కొండ మీద ఎన్ని రోజులు? 40 రాత్రులు 40 పగళ్ళు ధర్మశాస్త్రాన్ని తీసుకోవటానికి సీనాయి కొండ ఎక్కి దేవుని సన్నిధిలో గడిపినట్టుగా చూస్తాం. దావీదు జీవితంలో కూడా ఒక కొండ ఉంది. అదే రాస్తాడు 61వ కీర్తనలో, ఏమంటాడు? ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించయ్యా. ఎబూసీలున్న కొండ, అది స్వాధీనపరచుకోవాలి, దావీదు పట్టణం కట్టాలి అక్కడని, ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించయ్యా అని అడుగుతాడు కదండి. కొండ. ఈరోజు మన అంశము హ్యాపీ మౌంటైన్, సంతోషకరమైన కొండ. కాలేబు జీవితంలో ఈ కొండ మనం చూస్తున్నాం. కాలేబు జీవితంలో యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం వచ్చేసరికి కాలేబు యెహోషువ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, మోషే గారు నాకు చెప్పినట్టుగా ఈ కొండ నాకు దయచేయం, గివ్ మీ ద మౌంటైన్. ఈ కొండ ప్రదేశం, ఇదిగో హెబ్రోను, ఈ కిరియతర్బా ఏరియా, ఈ ప్రదేశం అంతా ఆ రోజుల్లోనే మోషే గారు చెప్పారు. కాబట్టి మోషే మనకు చెప్పినట్టుగా నాకు ఈ కొండ దయచేయని అడుగుతున్నాడు. కొండ. ఈరోజు మూడు విషయాలు నేను మీతో పంచుకుంటాను. మొదటిది ద మ్యాన్, రెండవది ద మౌంటైన్, మూడవది ద మెసేజ్. ద మ్యాన్, ఇక్కడ మనిషి ఎవరు చెప్పండి? కాలేబు. కాలేబు గురించి 4 విషయాలు, కాలేబు గురించి ఒక 4 విషయాలు
జ్ఞాపకం చేస్తాను. ఈ 3 పాయింట్లే. ద మ్యాన్, చెప్పండి ఎవరు? ద మ్యాన్. రెండవది ద మౌంటైన్. మూడవది ద మెసేజ్. ఏం మెసేజ్? ఏం తీసుకొని వెళ్దాం ఈ కొండ సందేశం? ఈ 3 విషయాలు ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. అందరు చెప్పండి, గివ్ మీ ద మౌంటైన్. చెప్పండి, ఏమన్నాడు కాలేబు? నాకు కొండ దయచేయి, నాకు కొండ దయచేయి అని అడిగాడు. దేవుణ్ణి అడగాల్సింది మనం అదే, అసాధ్యమైన వాటిని అడగాలి. మన దేవుడు ఎవరో తెలుసా? చెప్పండి. ఆయన అసాధ్యమైన వాటిని ఏం చేయవాడు? సాధ్యపరిచేవాడు. దేవుని బిడ్డలు ఏం అడగాలో తెలుసా? దేవుని అడగాల్సింది అసాధ్యమైన వాటిని అడగాలి. 85 ఏండ్ల వయసులో కాలేబు ఏం అడుగుతున్నాడంటే కొండ దయచేయమంటున్నాడు. 85 సంవత్సరాల వయసులో కాలేబు కొండను అడుగుతున్నాడు. కాబట్టి ఇది దేవునికి అసాధ్యమేమో, ఇది దేవుడు ఈడేమో అనుకోబాకండి. విశ్వాసంతో మీరు అడిగితే ప్రభువుకు అసాధ్యమైంది చెప్పండి ఏదీ లేదు. ఉందా? ఏమన్నుందా? ఈజ్ దేర్ ఎనీథింగ్ ఇంపాసిబుల్ టు గాడ్? నథింగ్. సమస్తము ఆయనకేంటి చెప్పండి? సాధ్యమే, సాధ్యమే. కాబట్టి 3 విషయాలు, ద మ్యాన్, ద మౌంటైన్, ద మెసేజ్. ఈ 3 విషయాలు చక్కగా నేర్చుకుందాం, ధ్యానిద్దాం. మొదటిది ద మ్యాన్. ఎవరు ఇక్కడ మనిషి? ఎవరు చెప్పండి? కాలేబు. అడుగుతున్న వ్యక్తి ఎవరు? కాలేబు. కాలేబు గురించి 4 విషయాలు చెప్తాను. ఒకటి, కాలేబ్ వాజ్ ఏ సేవ్డ్ మ్యాన్. కాలేబు రక్షించబడిన వ్యక్తి. మీరు ఒక ప్రశ్న అడగచ్చు, పాస్టర్ గారు యేసు ప్రభువారు లేరు కదండి కాలేబు ఉన్న సమయంలో. బట్ హౌ కెన్ కాలేబ్ వాజ్ సేవ్డ్? అయితే కాలేబు ఎలా రక్షించబడ్డాడు? కాలేబు రక్షించబడ్డాడని మీరు ఎలా చెప్పగలరు? స్క్రిప్చరల్గా ఏమన్నా ఎవిడెన్స్ ఉందా? ఉంది. కాలేబు రక్షించబడ్డాడు. ఇంకా చాలామంది రక్షణను నిర్లక్ష్యం చేస్తూ ఉంటే కాలేబు రక్షించబడిన వ్యక్తి. చూద్దాం, చూడండి. నిర్గమాకాండం 12వ అధ్యాయం. నిర్గమాకాండం 12వ అధ్యాయము 3వ వచనం. ఆనాడు మోషే ఇశ్రాయేలు అందరితో చెప్తున్న మాట చూడండి. నిర్గమాకాండం 12వ అధ్యాయం 3వ వచనం. చక్కగా మీరు బైబిల్ చూస్తూ ఈ మాటలు వినాలి. నిర్గమాకాండం 12:3. మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు అన్నప్పుడు ఎవరున్నారు దాంట్లో? కాలేబు కూడా ఉన్నాడు. చెప్పండి, ఎవరున్నారు? కాలేబు కూడా ఉన్నాడు. ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను మేక పిల్లను ఏం చేయాలి? తీసుకోవాలి. ఇశ్రాయేలు సర్వ సమాజంతో మోషే ఈ మాటలు చెప్తున్నాడు. ఎవరు విన్నారు ఆ మాటలు? కాలేబు కూడా విన్నాడు. ప్రతి ఇంటికి ఎవరు ఉండాలి? ఒక గొర్రె పిల్ల తీసుకోవాలి. ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్ల తీసుకోవాలి. నిర్దోషమైనది ఆ గొర్రె పిల్ల. చూడండి ఆ గొర్రె పిల్ల గురించి ఎలా చక్కగా రాస్తాడో చూడండి. ఆ గొర్రె పిల్ల గురించి, ఆ గొర్రె పిల్ల 6వ వచనం, నిర్దోషమైన ఏడాది. చూసారా? నిర్దోషమైన గొర్రె పిల్ల తీసుకోవాలి. ప్రతివాడికి ఆ గొర్రె పిల్ల ఉండాలి. ప్రతివాని ఇంటికి ఆ గొర్రె పిల్ల రక్తము ఏం చేయబడాలి? ద్వారబంధముల మీద పూయబడాలి. ఎవరి ఇంటికైతే గొర్రె పిల్ల రక్తం ఉండదో ఆ ఇంటిలోకి ఎవరు వస్తారు? సంహారకుడు వస్తాడు. మోషే ఈ మాటలు చెప్తా ఉంటే కాలేబు కూడా విన్నాడు. విని ఒక గొర్రెపిల్లను తీసుకున్నాడు. ఒక గొర్రెపిల్లను తీసుకున్నాడు. నిర్దోషమైన గొర్రెపిల్లను తీసుకున్నాడు. తన ఇంటి ద్వార బంధముల మీద ఏం చేశాడు? ఆ రక్తాన్ని ప్రోక్షించాడు. చూసారండి? ఎప్పుడైతే గొర్రెపిల్ల రక్తము తన ద్వారబంధముల మీద ప్రోక్షించబడిందో కాలేబు ఎక్కడికి వచ్చాడు? రక్షించబడిన అనుభవంలోకి వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారే ఆ గొర్రెపిల్ల. యోహాను అంటాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు. ఎవరు చెప్పండి? లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఎవరు ఆ గొర్రెపిల్ల? యేసు ప్రభువారే.
యేసు ప్రభువారే నీ కొరకు నా కొరకు గొర్రె పిల్లగా, నిర్దోషమైన గొర్రె పిల్లగా. ఇంకా చూడండి, ఆ గొర్రెపిల్ల గురించి చెప్తూ చూడండి, ఆ గొర్రెపిల్ల గురించి 7వ వచనం చూడండి. నిర్గమాకాండం 12:7. ఈ నెల 14వ దినము వరకు మీరు దానిని ఏం చేయాలి? చూసారండి, ఎప్పుడు తేవాలి? తెచ్చేది ఎప్పుడు? దశమి నాడు తీసుకురావాలి. దాన్ని ఎన్ని రోజులు పరీక్షించాలి? 4 రోజులు ఏం చేయాలి? ఆ గొర్రెపిల్లను పరీక్షించాలి. Jesus is a personal lamb. Jesus is a pure lamb. Jesus is a proved lamb. పరీక్షించబడిన గొర్రెపిల్ల ఆయనే. మన పాపం నిమిత్తమై కల్వరి శిలువలో పరీక్షలు ఎదుర్కొన్న పరీక్షించబడిన గొర్రెపిల్ల ఆయనే. శాస్త్రులు, పరిచయులు ఆయనను శోధించాలని చూసినా ఏ పాపము లేని అమూల్యమైన ముత్యమైన గొర్రెపిల్లగా యేసయ్య ఉన్నాడు. అందుకనే పేతురు రాస్తాడు, యేసులో ఏమీ లేదు, ఏ పాపం లేదు. అలాంటి గొర్రెపిల్ల కాలేబు కూడా తన ఇంటి ద్వారబంధాలకు ఏం చేశాడు? పూసుకున్నాడు ఆ రక్తాన్ని. కాబట్టే కాలేబు రక్షించబడినవాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు రక్తంలో నీ పాపం కడుగబడిందా? ఏదో ఆదివారం వచ్చి చులకనగా వెళ్తున్నావా? రక్షణ తీర్మానాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావా? రక్షణ తీర్మానాన్ని వాయిదా వేసుకుంటున్నావా? ఏ రోజు ఏం జరిగిద్దో తెలియని పరిస్థితుల్లో ఉన్నావు. గుర్తుపెట్టుకో, ఏదో వచ్చి వెళ్ళటం కాదు, ఏదో సరదాగా వచ్చి వెళ్ళటం కాదు, ఏదో వచ్చి కూర్చున్నానులే అని వెళ్ళటం కాదు, ఆచారంగా రావటం కాదు. భక్తితో వస్తున్నావా? రక్షించబడ్డావా? పౌలు అంటాడు, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసినడలా. చెప్పండి, ఇంకా రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ వారంలో వార్త మీకు తెలుసు కదా, లాస్య నివేదిత. ఎవరేమే చెప్పండి, ఎవరేమే? తెలంగాణ ఎమ్మెల్యే. పొద్దున కారు వేసుకొని వాళ్ళక్క కూతుర్ని స్కూల్లో చేర్పించాలని వస్తుంది. పొద్దున కారు వేసుకొని అనుకుంటుందా? తను అనుకుంటుందా నేను ఒక ఎమ్మెల్యే దగ్గరకు ఉన్నాను, చక్కగా మినిస్టర్ని అవుతాను, జీవితం మీద ఏ కళలు ఉన్నాయో, ఏ ఆలోచనలు ఉన్నాయో, జీవితం మీద ఎటువంటి ఆశలు ఉన్నాయో, ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యాను, యవ్వన ప్రాయంలో 36 సంవత్సరాల ప్రాయంలో ఎమ్మెల్యే అయ్యాను, 40 కన్నా మినిస్టర్ కాకపోతున్నా, తర్వాత ఇంకోటి కాకపోతానా అనుకొని ఉంటుంది కదా. చెప్పండి, అనుకొని ఉండొచ్చు, ఎన్నైనా అనుకొని ఉండొచ్చు. తను అనుకొని ఉండదు, ఈరోజే నేను చనిపోతానని, ఇలాంటి భయంకరమైన యాక్సిడెంట్లో నేను చనిపోతానని తను అనుకొని ఉండదు. ఏ రోజు కళ్ళ కూడా కనుండదు కదండి. ఇంత భయంకరమైన మరణం నాకు వస్తుంది. ఒక ఫుట్పాత్ మీద నిర్దాక్షిణ్యమైన స్థితిలో నా శవాన్ని వెలికి తీస్తారు, పోస్ట్ మార్టానికి పంపిస్తారు. పిచ్చిగా నా శవం ఇట్లా తయారైతే అని అనుకొని ఉండదు కదండి. జరుగుతున్నాయి. ఇంకా యేసయ్య రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నావా? చులకనగా చూస్తున్నావా? ఆదివారం వచ్చి దేవుని మాటలు వినకుండా రక్షణ లేకుండా వెళ్తున్నావా? కాలేబు రక్షించబడ్డాడండి. కాలేబు ఎలా రక్షించబడ్డాడంటే, మోషే సర్వ సమాజానికి చెప్తున్నప్పుడే మీ అందరి గృహాల్లో ఏడాది నిర్దోషమైన మగ గొర్రెపిల్ల ఉండాలి, ఆ గొర్రెపిల్ల రక్తం ప్రోక్షించబడాలి. వినుట వలన ఏం కలిగింది? విశ్వాసం వచ్చింది. విశ్వాసం ద్వారా రక్షించబడ్డాడు. కాబట్టి కాలేబు రక్షించబడ్డట్టుగా ఈ ఆదివారం దేవుని సన్నిధిలో కూర్చున్న మనందరం కూడా మొట్టమొదట ఏం చేయబడాలి? రక్షించబడాలి. చెప్పండి, ఏం చేయబడాలి? రక్షించబడాలి. ఇంకా రక్షణ నిర్లక్ష్యం చేస్తుంటే ఏ రోజు ఏం జరిగిద్దో తెలియని భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. ప్లీజ్, చేతులెత్తి మొక్కుతున్నా, ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. రక్షణ తీర్మానాన్ని మాత్రం వాయిదా వేయబాకండి. కాలేబు మొట్టమొదటి ఎవరు చెప్పండి? సేవ్డ్ మ్యాన్ అంటే ఏం చేయబడ్డాడు? రక్షణ. రెండవది, కాలేబ్ వాజ్ ఏ సెంట్ మ్యాన్, పంపబడినవాడు. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం.
యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం చూడండి. యెహోషువ గ్రంథం 14 అధ్యాయం 7వ వచనంలో కాలేబు అంటున్నాడు, దేశమును వేగు చూచుటకు యెహోవా సేవకుడైన మోషే కాదేశు బర్నేలు నుండి నన్ను పంపినప్పుడు ఏం చేయబడ్డాడు? కాలేబు ఏం చేయబడ్డాడు? పంపబడినవాడు. సేవ్డ్ మ్యాన్ అండ్ సెంట్ మ్యాన్. కాలేబు పంపబడినవాడు. దేశమును వేగు చూచుటకు 12 మందిని పంపిస్తే మోషే, వారిలో కాలేబు యెహోషువ మాత్రమే ఏ సమాచారం తెచ్చారు? మంచి సమాచారం తెచ్చారు. 10 మంది ఏమో చెడ్డ సమాచారం చేసుకొస్తే కాలేబు యెహోషువ మాత్రం ఏం సమాచారం? మంచి సమాచారం. దేవుడు గొప్ప దేవుడు, భయంకరమైన ఆజానుబాహులే, కానీ వారి చేతిలో నుండి మనల్ని విడిపించి ఆ దేశమును, పాలు తేనెలు ప్రవహించు దేశమును మనకి స్వాస్థ్యముగా ఇస్తాడు. నో డౌట్. చూడండి కాలేబు ఎంత బాగా చెప్పాడు. ఒక మంచి విషయం దగ్గరికి ఎవరైనా నిన్ను పంపిస్తే మంచి సమాచారం చెప్తున్నావా? ఎవరైనా ఏదైనా విషయం చెప్పిరాయా, వాళ్ళకి ఈ విషయం చెప్పిరాయి అంటే మంచి సమాచారం చెప్తున్నావా, చెడ్డ సమాచారం చెప్తున్నావా? చూడండి సామెతల గ్రంథం ఒక మాట చదువుకుందాం ఇక్కడ. సామెతల గ్రంథం చూడండి, నమ్మకమైన దూత. సామెతల గ్రంథం 25వ అధ్యాయం. సామెతల గ్రంథం 25వ అధ్యాయము 13వ వాక్యం. అందరు చూడండి అమ్మా మాట. నమ్మకమైన దూత తనను పంపు వారికి కోతకాలపు మంచు చల్లదనము వంటి వాడు. తన యజమానుల హృదయమును ఏం చేస్తాడు? తెప్పరిల్ల చేస్తాడు. చూసారండి, ఎవరైనా ఒక విషయం చెప్పంటే ఎలాంటి సమాచారం చెప్తున్నావు, ఎలాంటి విషయాలు చెప్తున్నావు? నమ్మకమైన దూత తనను పంపు వారికి కోతకాలపు ఎటువంటి వాడంట? మంచు చల్లదనం లాంటివాడు. ఏసీ కూడా పనికిరాదు. నమ్మకమైన దూతలు ఉంటారు కొంతమంది, మంచిగా చక్కటి విషయాలు చక్కగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవాళ్ళు ఉంటారు కదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాలేబు మోషే పంపినప్పుడు మంచి సమాచారం వచ్చాడు, మంచి సమాచారం చెప్పాడు. కాలేబు యెహోషువను బట్టే దేవుడు చెప్పండి పాలు తేనెలు ప్రవహించు దేశంలోకి తన ప్రజలను నడిపించాడు. వారు తెచ్చిన మంచి సమాచారం, వారు మాట్లాడిన మంచి మాటలు, సమాజం అంతా కూడా చెడ్డ సమాచారం విని కృంగిపోతే కాలేబు యెహోషువ మాత్రం మంచి సమాచారం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలు ఎలా ఉండాలో తెలుసా? మనం ఏదైనా చెప్తే, ఏదైనా ఒక విషయం మాట్లాడితే మంచి విషయాలే మాట్లాడాలి. అలాంటి మంచి దూతలు ఎలాంటి వారో తెలుసా? కోతకాలపు చెప్పండి, కోతకాలపు మంచు చల్లదనములాగుంటారు. మంచు చల్ల, దూరదేశం నుండి వచ్చిన శుభ సమాచారం అంట ఔషధం లాంటిదంట, మంచి మెడిసిన్ లాంటిది. కాబట్టి కాలేబు అట్లాంటి మంచి సమాచారం తెచ్చి దేవుని ప్రజలను బలపరిచాడు. ఒకటి సేవ్డ్ మ్యాన్, రెండోది సెంట్ మ్యాన్, పంపబడినవాడు. ఒకటి రక్షించబడినవాడు, రెండోది పంపబడినవాడు. మూడోది కాలేబ్ వాజ్ ఎ సరెండర్ మ్యాన్. ప్రభువుని వెంబడించే విషయంలో సమర్పణ కలిగినవాడు. కాలేబు గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఒక అద్భుతమైన మాట రాయించాడండి బైబిల్లో. 9వ వచనం చూడండి. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 8వ వచనం చివర 9వ వచనం చదువుతున్నాను. నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కరుగు చేయగా నేను నా దేవుడిని యెహోవాను ఏ మనసుతో చెప్పండి? నిండు మనసుతో అనుసరించి తిని. మరలా 9వ వచనం. ఆ దినమున మోషే ప్రమాణం చేసి నీవు నా దేవుడిని యెహోవాను నిండు మనస్సుతో ఎలా అనుసరించాడంట చెప్పండి? హోల్ హార్టెడ్లీ. కాలేబ్ ఫాలోడ్ గాడ్ హోల్ హార్టెడ్లీ. చూడండి, నిండు మనస్సుతో. ఇప్పుడు ఒక మంచి మాట చెప్తా, వినండి, బాగా వినండి అమ్మ, బాగా వినండి.
కాలేబు ఇప్పుడు చెప్తున్న వయసు ఎంత? 85 ఏండ్లు అంటున్నాడు. చెప్పండి, ఎన్ని సంవత్సరాలు? 85 ఏండ్లు. 85 సంవత్సరాల వయసు ఇప్పుడు ప్రస్తుతం ఈ అధ్యాయంలో కాలేబుకి. మనం ఈ దృష్టాంతం చూసేటప్పుడు బాగా వినండి. మంచి యవ్వన ప్రాయంలో నిండు మనసుతో దేవుణ్ణి వెంబడించాడు. మంచి నడి వయసులో చెప్పండి, నిండు మనసుతో దేవుని వెంబడించాడు. 85 సంవత్సరాల వయసులో కూడా కాలేబు చెప్పండి నిండు మనసుతో దేవుని. చెప్పండి ఎప్పుడెప్పుడు చెప్పండి. మంచి యవ్వన కాలంలో, రెండవది నడి వయసులో, మూడవది వృద్ధ అంటే 85 సంవత్సరాల వయసులో. 3 ఏరియాల్లో. ఒకటి ఎప్పుడు చెప్పండి, ఎప్పుడు? యవ్వన కాలంలో. రెండవది ఎప్పుడు? నడి వయసులో. మూడవది ఎప్పుడు? మొన్న కామె వచ్చి 86 సంవత్సరాలు ఆమె. పాస్టర్ గారు, పోయిన వారం నుంచి నేను సినిమాలు చూడటం మానేశానండి అనింది. ఇంకా ఆమె చూడటం దేనికో, నాకు అర్థం కాల. 86 సంవత్సరాలు నీకేం కనపడుతుంది? నువ్వేం వింటున్నావు? నువ్వు ఇప్పుడు వచ్చి ఏమంటాను చెప్పండి. ఆమె 86 సంవత్సరాల వయసులో ఆమె అంటున్న మాట ఏం తెలుసా? పోయిన వారం నుంచి నేనేం మానేశాను? సినిమాలు మానేశాను. నేను దేవునికి నిండు మనసుతో వెంబడిస్తే. అమ్మా, నువ్వు వెంబడించాల్సిన అవసరం 86 సంవత్సరాల వయసులో ఆమె అంటే సినిమాలు మానేసిందంట. ఇక నుంచి నేను దేవుని నిండు మనసుతో వెంబడిస్తానంట. కాలేబు అట్లాంటి కాదు. చెప్పండి ఎప్పుడు? మంచి యవ్వన కాలంలో. రెండవది నడి వయసులో. మూడవది 85 సంవత్సరాల వయసులో కాలేబు దేవుని ఎలా వెంబడించాడు? నిండు మనసుతో. చెప్పండి, ఎలా వెంబడించాడు? నిండు మనసుతో. కొంతమంది పాడతారు ఈ పాట. నిండు మనసుతో నిన్నే కొలిచేము ఒట్టిదే. ఈ పాట పాడతారు, బయటికి వెళ్ళిపోగానే ఇంకొక మనసు తెరిచేదానో ఇంకొక పనులు చేస్తాడు. దేవుని కాడికి వచ్చామో నిండు మనసుతో నిన్నే అంటారు కదండి. బయటికి వెళ్ళిపోగానే వేరే మనసు. సౌలు రాత్రి చూసాం, పైకేమో బాగానే ఉంటాడు, కానీ అప్పుడప్పుడు వాళ్ళు ఏమొచ్చింది? దురాత్మ. ఎంత భయంకరం వచ్చాడండి. నిండు మనసు. సరెండర్ అనే మాటకు అర్థం ఏంటి పాస్టర్ గారు? సరెండర్ అంటే బాగా వినండి. సరెండర్ అనే మాటకు ఎవరైనా తుపాకీ తెచ్చి నుదుటి మీద పెడితే ఏమంటారు చెప్పండి? ఏమంటారు చెప్పండి? తుపాకీ తెచ్చి నుదుటి మీద పెట్టి ఏమంటారు? సరెండర్ ప్లీజ్ అంటారు కదా. అంటే వెంటనే ఏం చేస్తారు? చెప్పండి? అది సరెండర్ అంటే. కాలేబు దేవునికి సరెండర్ అయ్యాడంటే ప్రతి విషయంలో కాలేబు దేవుణ్ణి నిండు మనసుతో. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వెంబడించటం అంటే, దేవుని అనుసరించటం అంటే, దేవుని వెంబడించటం అంటే నిండు మనసుతో. ఇక మనస్సులో ఏ పరుపు లేకుండా, ఏ ఆలోచన లేకుండా, ఎటువంటి నిష్కపటమైనది లేకుండా నిండు మనసుతో దేవుని వెంబడించాడు. కాలేబులో 3 లక్షణాలు. ఒకటి, కాలేబు ఎవరు చెప్పండి? సేవ్డ్ మ్యాన్. రెండవది సెంట్ మ్యాన్. మూడవది సరెండర్. ఆఖరిది నాట్ ఓన్లీ సరెండర్, కాలేబ్ వాజ్ ఎ స్ట్రాంగ్ మ్యాన్. చూడండి ఏమంటున్నాడు కాలేబు, ఏమంటున్నాడు చూడండి. యెహోషువ గ్రంథం 14 అధ్యాయము 11 వచనం. మోషే నన్ను పంపిన నాడు, అంటే 40 ఏండ్ల వయసులో, నాకెంత బలమో నేటి వరకు చెప్పండి. నేటి వరకు నాకు మోషే నన్ను పంపినాడు, నాకెంత బలముందో నేటి వరకు నాకు. అంటే కాలేబు వాసే చెప్పండి ఎవరు? స్ట్రాంగ్ మ్యాన్ అనంటే ఎవరు? కాలేబు ఎవరు? ఇప్పుడు నేను చెప్తాను, మీలో ఎవరు స్ట్రాంగ్ ఉన్నారు? అదేంటి పాస్టర్ గారు, మేమందరం స్ట్రాంగేనండి అనొచ్చు. మీ బలాన్ని దేవుని కోసం ఏమైనా చేస్తున్నావా? వైల్ యు ఆర్ స్ట్రాంగ్, నువ్వు బలంగా ఉన్నప్పుడే దేవుని కోసం ఏమైనా చేస్తున్నావా? ఒక ఆయన పాట రాశాడు, బలమంతా పోయాక చేయాలని ఉంది నీ సేవను. ఎప్పుడంట? బలం ఉన్నప్పుడు కాదంట. ఎప్పుడంట?
బలమంతా పోయినాక, ఆరోగ్యమంతా క్షీణించినాక, డబ్బులన్నీ పోయినాక, నాకు డబ్బులు ఉన్నంత వరకు, ఆ పాటలోనే ఉంటుంది ఈ వచనం కూడా, చేయలేదు నీ సేవను డబ్బులన్నీ పోయినాక, బలమంతా పోయినాక, ఏమనుంది? చెయ్యాలని ఉంది. ఏంటిది? బలం ఉన్నప్పుడేమో ఆ గొంతులు, ఈ గొంతులు, ఈ బండి మీద వాళ్ళ వెనకాల ఇది తిరగటమే సరిపోయింది. బలమంతా పోయినాక, ఆరోగ్యం అంతా క్షీణించినాక, పాస్టర్ గారు నాకు ఇప్పుడు అనిపిస్తుందండి. ఏమనిపిస్తుంది? అసలు ఈ డయాలసిసే లేకపోతే బైబుల్ పట్టుకొని జీవితకాలం ప్రభు దగ్గర మానేలు తెలుగు బ్యాప్టిస్ట్ చర్చిలో ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఎప్పుడు వైల్ యు ఆర్ డయాలసిస్. నీకు డయాలసిస్ స్టేజ్లోకి వచ్చిన తర్వాత, ఆరోగ్యం ఉన్నప్పుడేమో అస్సలు పట్టించుకోవాలి, బలం ఉన్నప్పుడేమో అస్సలు పట్టించుకోవాలి, డబ్బులు ఉన్నప్పుడేమో అస్సలు పట్టించుకోవాలి, దేవుడు ఊసే లేదు. కానీ బలం అంతా పోయినాక ఇప్పుడు ఏమనిపిస్తుంది చెప్పండి? ఏమనిపిస్తుంది అంటే ఈ సేవ చేయాలనిపిస్తుంది. పాస్టర్ గారు ఒక సంచి కొనిపించకూడదు నాకు. ఏ సంచి? ఒక బైబిల్ సంచి ఒకటి కొనిపించకూడదు నాకు. చూసారండి, కాలేబు అలాంటి వాడు కాదు. 40 ఏండ్లప్పుడు నాకెంత బలం ఉందో, 85 ఏండ్లప్పుడు కూడా నాకు చెప్పండి అదే బలం ఉంది. అందుకనే కాలేబు ఏమంటున్నాడు తెలుసా? నాకు కొండ దయచేయి. చూసారండి, మొట్టమొదటిగా కాలేబు గురించి 4 విషయాలు నేర్చుకున్నాం. 1, కాలేబు వాజ్ ఏ సేవ్డ్ మ్యాన్, రక్షించబడిన వ్యక్తి. 2వది, కాలేబు వాజ్ ఏ సెంట్ మ్యాన్, పంపబడిన వ్యక్తి. 3వది, కాలేబు వాజ్ ఏ సరెండర్ మ్యాన్, సమర్పణ కలిగిన వ్యక్తి. 4వది, కాలేబు వాజ్ ఏ స్ట్రాంగ్ మ్యాన్. చెప్పండి, కాలేబు వాజ్ ఏ స్ట్రాంగ్ మ్యాన్. కాలేబు వాజ్ ఏ చెప్పండి. పోయిన సంవత్సరం నేను ఒక జిమ్కి వెళ్ళాను. ఆ జిమ్ ట్రైనర్ ఇక్కడే నన్ను చూడగానే చిటికీలో ఒక 1 నెల రోజుల్లో నిన్ను ఆర్నాల్డ్ స్క్వాజినర్ లాగా తయారు చేస్తానన్నాడు. నాకొద్దు బాబు అన్నా నేను. నాకెందుకయ్యా, నాకొద్దు అయ్యా, నేను పాస్టర్ గారిని కొంచెం ఫిట్గా ఉండాలని వచ్చానంటే, లేదు మీరు ఇవన్నీ చేయాల్సిందని చేయిస్తా ఉన్నాడు. సరే ఇట్టుందా వీడి పరిస్థితి 2 రోజులు చూసా. 3వ రోజు నుంచి వాళ్ళు లేనప్పుడు వెళ్ళటం ప్రారంభించి, వాడు అటు బయటికి రావటం, నేను అట్లా. ఎందుకంటే మనిషి ఫిట్గా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, బలంగా ఉండాలి. అయితే బలం ఉన్నప్పుడే దేవుని కొరకు మనం వాడబడాలి. చెప్పండి, బలం ఉన్నప్పుడే దేవుని కొరకు మనం ఏం చేయాలి? వాడబడాలి. ఈ బలం అంతా పోయినాక, ఆరోగ్యం అంతా క్షీణించినాక దేవుని కోసం ఏది చేయాలనుకున్నా చేయలేం. కాబట్టి సమయం ఉన్నప్పుడే, దేవుడు అవకాశం ఇస్తున్నప్పుడే మీ టాలెంట్స్, మీ ట్రెజర్, మీ టైం దేవుని కొరకు ఉపయోగించండి. కాలేబులాగా వాడబడండి. 2వ పాయింట్కి వద్దాం. మొదటిది ఏం చెప్పా? మ్యాన్. 2వది మౌంటైన్. చూడండి, ఆ మౌంటైన్ చూద్దాం. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము అడుగుతున్నాడు కాలేబు. ఏమంటున్నాడంటే, 8వ వచనం, 12వ వచనం. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయము. అనాకీలును ప్రాకారములు గల గొప్ప పట్టణములు అక్కడ ఉన్న సంగతి ఆ దినమున నీకు వినబడెను. యెహోవా నాకు తోడయుండిన ఎడల యెహోవా సెలవిచ్చినట్లు వారి దేశమును ఏం చేస్తాను? స్వాధీనపరుచుకుందును. యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేల్ దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించువాడు గనుక యెహోషువ అతన్ని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యముగా. చెప్పండి, ఆ కొండ ప్రదేశం ఏది? హెబ్రోను. చెప్పండి, హెబ్రోను. ఆ కొండ ప్రదేశం ఏదో కాదు, హెబ్రోను. హెబ్రోను అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? సహవాసము, ఫెలోషిప్. కాలేబు 85 ఏండ్ల వయసులో ఏమడుగుతున్నాడంటే, దేవునితో సహవాసం అడుగుతున్నాడు. కొండ అడుగుతున్నాడంటే అది అన్నమాట. ఐ వాంట్ ద ఫెలోషిప్ ఆఫ్ గాడ్. దేవుని సహవాసాన్ని అడుగుతున్నాడు, దేవుని సహవాసాన్ని కోరుకుంటున్నాడు, దేవుని సహవాసాన్ని ఇష్టపడుతున్నాడు. అది అనాకీలుండే ప్రదేశం. ఆ కొండ అనాకీలుండే ప్రదేశం, చాలా భయంకరమైన కొండ.
అయితే ఈ 85 ఏండ్ల వయసులో కూడా నేను అది స్వాధీనపరుచుకుంటాను. దేవుడు నాకు తోడుగా ఉంటాడు. నేను వెళ్ళి స్వాధీనపరుచుకుంటాను. నాకు ఆ కొండ కావాలి. ఏ కొండ అంటే అది హెబ్రోను సహవాసము. కాలేబు ఆ కొండ స్వాధీనపరుచుకొని ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? దేవుని సహవాసంలోకి వెళ్ళాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సహవాసంలో ఉన్నావా? దేవుని సహవాసంలో జీవిస్తున్నావా? దేవుని సహవాసం బ్రతుకుతున్నావా? దేవుని సహవాసాన్ని కోరుకుంటున్నావా? చాలా మంది జీవితంలో ఈరోజు సమాధానం లేదు. ఎందుకో తెలుసా? మీ సహవాసాలు ఎవరితో ఉన్నాయో మీకు తెలుసు. యోబు గ్రంథం 22వ అధ్యాయం చదువుదాం ఒక మాట. చూడండి ఆ మాట. యోబు గ్రంథం 22వ అధ్యాయం. చక్కగా అందరు బైబిల్ చూడండి. యోబు గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనం. యోబు గ్రంథము 22వ అధ్యాయం 21వ వచనం. ఆయనతో సహవాసము చేసిన ఎడలా నీకేం కలుగుతుంది? దేవునితో సహవాసం. హెబ్రోనును కోరుకున్నాడు. అంటే హెబ్రోనులో దేవుని సహవాసాన్ని కోరుకున్నాడు కాలేబు. చాలా మంది క్రిస్టియన్స్, చాలా మంది క్రైస్తవులు ఈ రోజులో దేవుని సహవాసం కాదు. చూడండి, మొదటి కీర్తనలో దావీదు ఏమంటాడు? దుష్టుల ఆలోచన, తర్వాత పాపుల మార్గాలు, తర్వాత అపహాసకులు కూర్చుండు చోట ఎవరితో కూర్చుంటున్నా? నీ సహవాసం ఎవరితో ఉంటుంది? వృద్ధులు లేచి ఎవరితో సహవాసం చేస్తున్నా? నీ హృదయంలో సమాధానం ఉందా? దేవునితో సహవాసం చేస్తే నీకు సమాధానం ఉంటుంది. చూడండి, దావీదు 26వ కీర్తన కొన్ని వచనాలు మనం చూసుకుందాం. 26వ కీర్తన 4వ వచనం. చూడండి, చక్కటి మాటలండి, ఎంత బలమైన మాటలు. 26వ కీర్తన 4వ వచనం. పనికి మాలిన వారితో నేనేం చేయను? పొద్దున్న లేస్తే కొంతమందికి వాళ్ళతోనే సాంగత్యం. పనికి మాలిన వారితో నేను సాంగత్యం చేయను. వేషధారులతో నేనేం చేయను? దుష్టుల సంఘము నాకు అసహ్యము. భక్తిహీనులతో నేనేం చేయను? సాంగత్యము చేయను. ఎవరితో సహవాసం చేస్తున్నా? పొద్దున్న లేచి ఎవరితో సహవాసం చేస్తున్నా? కాలేబు 85 ఏండ్ల వయసులో, అంత వయసులో బలముతో, దేవుని బలముతో అంటున్నాడు, నాకు ఈ కొండ కావాలి. ఎందుకు కాలేబు ఈ కొండ అంటే? నాకు సహవాసం కావాలి. ఐ వాంట్ ఫెలోషిప్ విత్ గాడ్. దేవుని సహవాసం కావాలి. లోకస్తులతో సహవాసం కోరుకోవటం లేదు కాలేబు. చూడండి, హెబ్రోను అంటే సహవాసం. రెండవది, ఈ కొండ ఏం కొండో తెలుసా? ఇట్స్ ఎ మౌంటైన్ ఆఫ్ జాయ్. సంతోషము, ప్రైజ్, స్తుతి. ఎక్కడుంది హెబ్రోన్ అంటే? యోధాకు దగ్గరగా ఉన్న కొండ ఇది. యోధాకు దగ్గరగా ఉన్న కొండ ఇది. యోధా ప్రదేశానికి దగ్గరగా ఉన్న కొండ. దేవుని మహాకృప వల్ల మనం యెరూషలేము వెళ్తే హెబ్రోను భలే ప్రత్యేకమైన ప్రదేశం అండి. ఈ యెరూషలేము రాజధాని టెల్ అవేలి గుండా వెళ్తుంటాం మనం. ఇట్లా వెళ్తూ ఉండగా రైట్ సైడ్లో హెబ్రోన్ కనపడింది. హెబ్రోన్ అదిగోండి అంటారు, హెబ్రోన్. ఆ హెబ్రోన్కి వెళ్ళేటప్పుడు ఎంత పచ్చిక బయల్లో, ఎంత చక్కటి మంచి మంచి ద్రాక్ష గుత్తులు, ద్రాక్షవనాలు ఉంటాయో హెబ్రోన్లో. అసలు మీరందరూ సిద్ధపడండి, దేవుని దయ వల్ల మనందరం ఒకసారి యెరూషలేము పోయి రావాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా, ఆమేన్. యెరూషలేము పోవాలని ఉందా? కోరుకుందా? ఎన్ని నుంచి ఆడకు పోవాలనుకుంటే ఆడికి గుంటూరు మనం లేస్తే ఒకసారి అట్లా వైడర్గా ఆలోచన చేయండి. యెరూషలేము కూడా వెళ్ళి రావాలి, చూసి రావాలి. ఎంత హెబ్రోన్ ఉంటుందండి, అస్సలు ఎంత బాగుంటుందో. రాత్రి వాక్యం ధ్యానం చేస్తారు, హెబ్రోన్ గుర్తు చేసుకున్నాను. హెబ్రోన్లో పచ్చిక ఉంటుంది. హెబ్రోన్లో మంచి ద్రాక్ష గుత్తులు ఉంటాయి. హెబ్రోన్లో తిరుగుతూ ఉంటే ఎంత బాగుంటుందో. హెబ్రోను సహవాసం, హెబ్రోను సంతోషం. దేవుని సహవాసం కోరుకున్న వారికి లోకంలో లేని ఆనందం దేవునిలో ఎంత ఉందో. తర్వాత హెబ్రోన్ ఏంటో తెలుసా? హెబ్రోను ఆశ్రయపురముగా చేయబడింది.
నరహత్య చేసిన వారికి కూడా తెలుసో తెలియకో ఎవరైనా నరహత్య చేస్తే వాళ్ళు పరిగెత్తుకుంటా 6 ఆశ్రయపురాలు ఉన్నాయి. ఒక ఆశ్రయపురం ఏంటో తెలుసా? హెబ్రోను. ఈ హెబ్రోన్లోకి ఎవరైతే వస్తారో, ఈ ఆశ్రయపురంలోకి ఎవరైతే వస్తారో వారు ఏం చేయబడతారు? సేవుడు, రక్షించబడతారు, కాపాడబడతారు. హెబ్రోను ఆశ్రయపురం. ఇట్స్ ఏ సిటీ ఆఫ్ రెఫ్యూజ్. ఆశ్రయపురం అయింది. అవునండి, దేవుడే మన ఆశ్రయము, దేవుడే మన ఆశ్రయదుర్గము. ఆపత్కాలములో ఆయన మనకెవరు చెప్పండి? నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆయనే మన సిటీ ఆఫ్ రెఫ్యూజ్, ఆయన ఆశ్రయపురం ఆయనే. అందుకనే మనం పాడతాం కదా, దేవుడే ఆశ్రయము దివ్యమైన దుర్గము మహావినోదు దాపదల సహాయుడై బ్రోచును అభయ మా భయ మేపు మానందమోగ దేవుడు. పాడండి నోరు. యంబు దివ్యమై. చెప్పండి, దేవుడు ఎవరు మనకి? ఆశ్రయం ఆయనేనండి. లోకంలో ఎవరున్నారు మనకి? హెబ్రోను, ఇట్స్ ఎ సిటీ ఆఫ్ రెఫ్యూజ్. హెబ్రోను ఒకటి ప్లేస్ ఆఫ్ ఫెలోషిప్, సంతోషం, సహవాసం. ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ జాయ్, సంతోషము. యూదాకి దగ్గరగా ఉన్న ప్రాంతం అది హెబ్రోను. ఎంత సంతోషంగా ఉంటుందో, ఎంత ఆనందంగా ఉంటుందో. మూడోది హెబ్రోను, ఇట్స్ ఏ సిటీ ఆఫ్ రెఫ్యూజ్, ఆశ్రయపురం. యేసు క్రీస్తే మన ఆశ్రయమా? కాలేబు అడుగుతున్నాడు 85 ఏళ్ళ వయసులో, ఈ కొండ నాకు కావాలి, ఈ హెబ్రోన్ నాకు కావాలి. హెబ్రోను సహవాసం, హెబ్రోను ఆనందం, హెబ్రోను ఆశ్రయం. క్రీస్తే మన ఆశ్రయం. యేసు ప్రభువే మనకు ఆశ్రయం. లోకంలో చాలామంది, పాస్టర్ గారు మాకు వేరే ఆశ్రయం ఏది లేదయ్యా, వేరే ఆశ్రయం ఏది లేదయ్యా. నేను చెప్పమా, యేసే మన ఆశ్రయం. చక్కటి పాట పాడతారు పిల్లలు. డానీ కూడా రాత్రి పాడారు ఈ పాట. యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము, యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము. కోటయు నీవే, హృదయు నీవే, పరి నీవే. కోటయు నీవే, నీడయు నీవే, నా కాపరి నీవే. యేసే మన ఆశ్రయం. ఒకవేళ ఎవ్వరు మనకు ఆశ్రయం లేరు. కాబట్టి ఒకటి మనిషిని చూసాం, కొండను చూసాం. మూడవది మెసేజ్. వాట్ ఈస్ ద మెసేజ్? సందేశం ఏంటి? చూడండి, యెహోషువ గ్రంథం 14 అధ్యాయము. 2 విషయాలు చెప్పి నేను ముగిచ్చేస్తాను. యెహోషువ గ్రంథము 14 అధ్యాయము. యెహోషువ గ్రంథం 14 అధ్యాయం 14 వచ్చిన. కాబట్టి హెబ్రోను యెఫున్నె అను కెనెజీయుని కుమారుడైన కాలేబునకు నేటి వరకు ఎలా ఉన్నది? స్వాస్థ్యం. పూర్వం హెబ్రోను పేరు కిరియతర్బా, అర్బా అనాకీలులో గొప్పవాడు. అప్పుడు దేశము యుద్ధము లేకుండా, చెప్పండి, యుద్ధము లేకుండా నెమ్మదిగా ఉండెను. హెబ్రోను సందేశం ఏంటో తెలుసా? నెమ్మది, నెమ్మది. ఈరోజు మన సందేశం నెమ్మది. యేసు ప్రభువులో నెమ్మది. దేశము యుద్ధము లేకుండా నెమ్మదిగా ఉండెను. ఎప్పుడైతే కాలేబు దీన్ని స్వాధీనపరుచుకున్నాడో, హెబ్రోను స్వాధీనపరుచుకున్నాడో, దేశము యుద్ధము లేకుండా ఎలా ఉంది చెప్పండి? నెమ్మదిగా ఉంది. దేవుని బిడ్డలు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు వారికి ఉండే నెమ్మది లోకంలో ఎక్కడ ఉండదు. లోకంలో ఎక్కడ ఉండదండి. ఈ రోజుల్లో నెమ్మది లేదు మనుషులకి. మనుషులకి నెమ్మది లేదు. ఎందుకో తెలుసా? లోక సంబంధమైన ఆలోచనలు, లోక సంబంధమైన జీవితం. మనిషికి నెమ్మది ఎక్కడుందో తెలుసా? దావీదు అంటాడు,
119వ కీర్తన 165 వచనం, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి చెప్పండి ఏంటిది? మామూలు నెమ్మదే? ఏ నెమ్మది చెప్పండి? ఎంతో ఎంతో నెమ్మది. దేవుని వాక్యాన్ని ప్రేమించి ఆయన సహవాసంలో జీవించినప్పుడు ఎంత నెమ్మదో. రెండవది నెమ్మది ఎక్కడుందో తెలుసా? యెషయా గ్రంథం 32వ అధ్యాయం. యెషయా గ్రంథము 32వ అధ్యాయము 17వ వాక్యం చదువుతున్నాను. యెషయా గ్రంథం 32వ అధ్యాయం 17వ వాక్యం చూడండి. యెషయా గ్రంథం 32:17 ఈ మాట చూసుకుందాం. చూడండి అందరు బైబిల్ తెరిచి. యెషయా గ్రంథం ఐజియా చాప్టర్ 32:17. యెషయా గ్రంథం 32:17. నీతి ఏం కలుగు చేస్తుంది? నీతి నెమ్మది కలుగు చేస్తుంది. సమాధానం అంటే నెమ్మది, నీతి కలిగిన జీవితం. నీతి అంటే ఏం చెప్పండి? నీతి అంటే రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్ ఈజ్ రైచియస్నెస్. నీతి సమాధానం కలుగు చేయును. నీతి వలన నిత్యమును నిమ్మలము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనుల విశ్రమ స్థలమునందును ఆశ్రయమ స్థానములందును సుఖకరమైన నివాసముల యందును నీతి కలిగిన జీవితమే మనకేమిస్తుంది? హెబ్రోన్లోకి వెళ్ళినప్పుడు ప్రజలందరూ యుద్ధములు లేకుండా ఎలా ఉన్నారంటే చెప్పండి, ఎలా ఉన్నారంట? నెమ్మదిగా ఉన్నారు. మెసేజ్ ఆఫ్ హెబ్రోన్ ఈస్ మెసేజ్ ఆఫ్ పీస్. సమాధానం, నెమ్మది, సమాధానం. యేసు ప్రభులో నీకు నెమ్మది ఉందా? నెమ్మదితో జీవిస్తున్నావా? ఎప్పుడు నెమ్మది వస్తుందో తెలుసా? నీతి నెమ్మది కలుగు చేస్తా. నీతి నిమ్మలమును చెప్పండి, నిమ్మలమును నిత్యము నిబ్బరము కలుగును. నీతి వలన యేసు ప్రభు వల్లనే నిత్యము నిబ్బరంగా జీవించగలం. యేసు ప్రభు వల్లనే నిత్యము నెమ్మదిగా జీవించగలం. చాలామంది ప్రార్థనకు వస్తారు కానండి, పాపాన్ని విడిచిపెట్టలేరు, లోకాశలు విడిచిపెట్టలేరు. లోకంలో బ్రతుకుతున్నంతకాలం నీకు నెమ్మది ఉండదు. లోకంలో జీవిస్తున్నంతకాలం నీకు నెమ్మది ఉండదు. నెమ్మది లేని జీవితమే, నెమ్మది లేని బ్రతుకే. అయితే ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు నిత్యం ఎలా ఉంటావో తెలుసా? నెమ్మదిగా ఉంటావు, సమాధానంగా ఉంటావు. ఒకసారి చిన్న దృష్టాంతం చెప్పి ముగించేస్తా, వినండి. ఆఖరిగా ఇటు చూడండి, అందరూ ఈ బైబిల్ ఇట్లా పెట్టేసి అందరు ఇంకా నా వైపు చూడండి, చక్కగా చూడండి. పరలోకానికి వెళ్ళిన అతను పాతాళాన్ని చూడాలనుకున్నాడంట. ఏం చూడాలనుకున్నాడంటే? పాతాళాన్ని, నరకాన్ని చూడాలనుకున్నాడు. అని పేతురు దగ్గరికి వెళ్ళాడంట. పేతురు గారి దగ్గరికి వెళ్ళాడు. పేతురు గారు ఐ వాంట్ టు సీ హెల్. నేను ఒక్కసారి నరకం చూసి వస్తాను. ఎందుకంటే నాకు పరలోకంలో కొంచెం బోర్గా ఫీల్ అవుతున్నానండి. ఎప్పుడు పాటలు స్తుతి నాకేదో కొంచెం బోరుగా ఉందండి. కాబట్టి ఒకసారి నరకాన్ని చూసి రమ్మంటారంటే ఎస్. పేతురు అన్నాడంటే వెళ్ళండి అన్నాడు. గబా పరలోకం నుంచి అతను ఎక్కడికి వచ్చాడు? పాతాళానికి రాగానే తను అనుకున్నట్టు లేదు పాతాళం. అందరూ బైక్ రైడింగ్, తర్వాత చక్కగా విలాసవంతమైన రెస్టారెంట్లో తింటున్నారంట, చక్కగా భోజనాలు చేస్తున్నారంట, అందరూ హ్యాపీగా ఉన్నారంట. ఇతను చూసి కంగు తిన్నాడంట. పరలోకం కంటే ఏది బాగుంది? పాతాళమే బాగుంది. మాకు ఎట్లా చెప్పలేదే పాస్టర్ గారు, పాతాళం ఎంత బాగుంటుందని చెప్పలేదే అని అనుకొని పరలోకానికి వెళ్ళాడంట. వెళ్ళి, సార్ పేతురు గారు పాతాళం ఏందండి, అంత బాగుంది అని చెప్తుంటే, సరే ఏమోనయ్యా, నేను ఎప్పుడు చూడలేదు పాతాళం అని పేతురు అన్నాడంట. ఒక వారం మరలా పరలోకం నుండి, సార్ ఇంకొకసారి పోయేస్తాను సార్ అన్నాడు. ఎక్కడికి? పాతాళం. ఇంకొకసారి సార్, పోరుకుందండి పరలోకం, ఇంకొకసారి సరే రెండోసారి పోతున్నాడు. రెండోసారి పోయాడంట. తలుపు తీరగానే పాతాళంలోకి వెళ్ళాడు. ఈసారి ఇంకా అసలు విలాసవంతమైన అందరికి ఇష్టానుసారమైన పాపాలు చక్కగా అసలు ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు. ఈసారి అనుకున్నాడంట,
మరలా ఈసారి కానీ వస్తే మరలా నేను ఇంకెక్కడ పోవద్దు, పరలోకానికి పోవద్దు. ఎందుకంటే ఇంత చక్కగా ఉంది పాతాళం, ఇంత బాగుంది పాతాళం, ఇంత నెమ్మదిగా ఉంది పాతాళం అని అనుకొని మరలా వెళ్ళాడంట, పరలోకానికి వెళ్ళాడంట. పేతురు గారు ఏందండి పాతాళం అంత బాగుంది, ఇక్కడ మనం ఎప్పుడు పాటలు పాడుకోవటం, స్తుతించటం, ఇంతే కానీ పాతాళం లేదండి. అందరు ఎంత బాగుంది, ఎంత ఎంజాయ్ చేస్తారో తెలుసా. అసలు మా పేటలో వాళ్ళందరూ తిరుగుతుంటే నాకు అసలు వాళ్ళని చూస్తే ఒకలాగా ఉందండి అని అంట. ఇంకొకసారి పోయిస్తారంటే పేతురు అన్నాడంట, ఇక మూడోసారి పోతే పరలోకానికి నీకేమి లేదు, తలుపులు తెరవబడవు, పర్మనెంట్గా అక్కడ ఉంటమే అన్నాడు. సరేనండి సరే అని చెప్పేసి వెళ్ళాడంట, కఠినంగా వెళ్ళిపోయాడంట. పరలోకం నుంచి పాతాళానికి వచ్చాడంట. పాతాళానికి రాగానే అంత సీన్ రివర్స్ అంటే ఇప్పుడు ఏడుస్తున్నాడంట, ఒక్కొక్కడు కేకలు పెడతానంట, పండ్లు కొరుకుట, ఏడుపు. ఇది చూసి సైతాను నన్ను మోసం చేసావు. మొదటి 2 సార్లేమో టూరిస్ట్ లాగా, అప్పుడు సాతాను అన్నాడంట, మొదటేమో నువ్వు టూరిస్ట్ లాగా వచ్చావు, ఇప్పుడు నువ్వు పర్మనెంట్ రెసిడెంట్ ఇన్ హెల్, కాబట్టి పర్మనెంట్ రెసిడెన్స్కి మాత్రం ఇక్కడ ట్రీట్మెంట్ ఇలాగే ఉంటుందని చెప్పాడు సైతాను. చూసారా, చాలాసార్లు లోకంలో సైతానుడు భ్రమ పెడతాడు, అది ఇది చూచి భ్రమ పెడతాడు. కానీ ప్రభువులోని నిజమైన ప్రేమ, సహవాసం, నెమ్మది దొరుకుతుంది. ప్రార్థన చేసుకుందామండి. కాలేబు 85 ఏండ్ల వయసులో నాకు ఈ కొండ కావాలని అడిగాడు. లోకంలో ఉన్న వాటిని చూసి ఆకర్షణకు లోనైపోయి దేవుని నెమ్మదికి దూరం అయిపోతున్నావా? ఈరోజు కాలేబు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ద మ్యాన్, ద మౌంటైన్, ద మెసేజ్. 85 ఏండ్ల వయసులో హెబ్రోను స్వాధీనపరుచుకొని దేశము యుద్ధము లేకుండా నెమ్మదిగా ఉండెను. యేసు ప్రభులో నెమ్మదికరమైన జీవితం ఉంది. యేసు ప్రభులో సమాధానకరమైన జీవితం ఉంది. ప్రభు లేకుండా జీవిస్తూ ఉంటే నీకు నెమ్మది లేదు. సైతానుడు ఆయా భ్రమలు కలిగిస్తుంటాడు నీకు, వాటికి ఏమాత్రం లోను కాబాక. ప్రభుని నీ సొంత రక్షకునిగా అంగీకరించు. ప్రభులో రక్షణ అనుభవంలోకి వచ్చి, ప్రభా నువ్వు నాకు కావాలయ్యా, కాలేబడిగినట్టుగా ఈ కొండ నాకు దయచేయము. ప్రభుని అడుగుదామా? ప్రభా గివ్ మీ ద మౌంటైన్, నాకు ఈ కొండ దయచే. హెబ్రోను నేను స్వాధీనపరచుకోవాలి. హెబ్రోను సహవాసం, హెబ్రోను ఆనందం, హెబ్రోను ఆశ్రయపురం. నేను దగ్గరికి రావాలయ్యా, నిన్ను నేను నా సొంత రక్షకుని అంగీకరించి జీవితకాలం అంతా నెమ్మదిగా బ్రతకాలి, నెమ్మదిగా జీవించాలని కోరుకుంటున్నాను. లోకంలో నా సహవాసం జీవితాన్ని పాడు చేస్తుంది. నీతో సహవాసానికి వస్తాను ప్రభా. ప్రభు సహవాసాన్ని కోరుకుంటూ ఈ కొండ నాకు దయచేయను అడుగుతున్నట్లయితే నీ చేయి చూస్తావని ప్రార్థన చేస్తాను నీకోసం. ఈ ఉదయకాలం ఎవరైతే ప్రభు సహవాసాన్ని కోరుకుంటూ ఈ కొండ నాకు కావాలి, దేవుని సహవాసం నాకు కావాలి, దేవుని సంతోషం నాకు కావాలి, దేవుడిచ్చే సమాధానం నాకు కావాలి, ఆయన ఆశ్రయంగా నాకు ఉండాలని కోరుకుంటున్నవారు మీ చేతులు చూపించండి. చేతులు ఎత్తిన వారి చేతులు దించండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, ప్రేమ స్వరూపి, నీకు స్తోత్రాలయ్యా. హెబ్రోను జీవితంలో ప్రభా కాలేబు నుంచి 3 అనుభవాలు. కాలేబు మనిషి, కొండ, ఆ తర్వాత సందేశం, 3 మాటలు మాకు వినిపించారు. ఎత్తబడిన వాక్యం మా హృదయంలో నూరంతలుగా ఫలభరితం చేయండి. సైతానుడు రకరకాలైన భ్రమలు కలిగిస్తుంటాడయ్యా. వాటి జోలు మేము వెళ్లకుండా నీతో సహవాసం చేస్తూ నీ బిడలంగా నీ సహవాసంలో మేము దీవించబడే భాగ్యం మాకు దయచేయమని, ఈ వాక్య పరిచర్య ద్వారా మీరే మహిమ పొందండి. ఈ వాక్యం అందరి జీవితంలో నిరంతరంగా ఫలభరితం చేయమని, ఒక్కొక్కరిని మీరు ఆశీర్వదించి తండ్రి హెబ్రోన్లో ఆ స్వాస్థ్యాన్ని మేము దక్కించుకొని, ఆ సహవాసంలో ఆ సమాధానాన్ని మేము దక్కించుకొని మీరు ఆనందించే భాగ్యం మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.